ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుంది. తూరంగిలో పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. వాడబెలజ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా సిటీ ఎమ్మెల్యే వనమాడి హామీ. స్మార్ట్ బస్ షెల్టర్ను తిరిగి వినియోగంలోకి తీసుకునొస్తాం. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. కాకినాడ రూరల్లో సుమారు 1,44,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు. తూరంగిలో శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ప్రచురించిన పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి సూర్యనగర్ గ్రామ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ రాజుల కాలం శ్రీకృష్ణదేవరాయల పాలనలో కూడా ఫోటో లేకుండా పాలన సాగించేవారని, కానీ వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకుని ఆనందం పొందారన్నారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో వైసీపీ పాతాళానికి వెళ్లిపోయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ శాఖను మరింత బలోపేతం చేస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకువస్తూ పంచాయతీరాజ్ శాఖ పనితీరును మెరుగుపరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నిలుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, ఎంపీపీ నందిపాటి లక్ష్మీ త్రిమూర్తులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, జనసేన నాయకులు పితాని తేజ, గరగరాం లక్ష్మణ్, అదంకి వీరబాబు, ఆకులమణి, వాసంశెట్టి త్రిమూర్తులు, కూటమి నాయకులు జక్కి అప్పన్న, మడ్డు శ్రీను, యాసలపు కన్నా, సీతారాం తదితరులు పాల్గొన్నారు. 16 నెలల్లో జైలు శిక్ష తెచ్చినప్పుడు జైల్లో జైలు శిక్ష అనిపించిన వ్యక్తి ఫోటోలు పెట్టారు స్కూల్లో. ఆ ఫోటో పెట్టినప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఆ కుర్రవాడి మనసులో నేను కూడా జైలుకి వెళ్ళి వస్తే పెద్దవాళ్ళు అవుతాను, మున్సిపాలిటీలు అవుతాను, ప్రధానమంత్రి అవుతాను ఆలోచన వస్తే ఏమైపోతుంది ఎవరు ఒక తరం పాడైపోతుంది కదా. ఇటువంటి పనులు చేస్తారు. దాని నుంచి మీ భద్రత దృష్ట్యా ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా సరే ఈవేళ ప్రభుత్వం అప్పులకి వడ్డీలు కడుతుంది. పాత ప్రభుత్వం చేసిన దానిలో అప్పులకి వడ్డీ కడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీ భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్తో పెట్టినటువంటి ఈ పాస్బుక్ మీద ఎంతో డబ్బు వ్యయం చేసి ఇవాళ మీ భద్రత దృష్ట్యా అక్కడ నేను ఇద్దరు 100కి 100 కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పను. ఇది నిరంతర ప్రక్రియ. మానవ తప్పుదాలు తప్పకుండా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు మంచి కేసుగా ఫస్ట్ ప్రైజ్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అట్లాగే మిగిలిన ఏమైనా తేడా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా
సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉంది. దానికి తగ్గటువంటి స్టాఫ్ని పెట్టుకున్నాం, ప్రతిభావంతమైన స్టాఫ్ని ఉంచుకున్నాం, అవినీతికి మగ్గిపోయినటువంటి స్టాఫ్ని పంపించేసాం, ప్రతిభావంతులు ఉంచాం. వాళ్ళతోటి ఈ సర్వే చేయించి మీ భూములు పక్కాగా మీ పాస్బుక్ల క్యూఆర్ కోడ్ తోటి మీ చేతులు పెట్టుకోవడానికి మీ భద్రత ప్రభుత్వం ఈ కష్టకాలంలో కూడా ఈ పాస్ పుస్తకం నాకు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తామన్నారు. ఎమ్మెల్యే గారి రీల్స్ లో కూడా మీరు ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. గత 2.5 సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారు మన కాకినాడ రూరల్ ప్రజలకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన ప్రకారం మరి ఈ జగనన్న పాస్ పుస్తకాలు, ఇది జగనన్న పాస్ పుస్తకం, మన పాస్ పుస్తకం కాదు, ఇది జగనన్న పాస్ పుస్తకం. ఎందుకంటే దీని మీద కొటేషన్ కూడా చూడండి ఎలా రాస్తున్నారు ఫ్యూచర్ వైర్ గా. శాశ్వతంగా భూహక్కు అతనికే భూహక్కు అన్నట్టు, అతనికే శాశ్వతంగా భూహక్కు అన్నట్టు, శాశ్వత భూహక్కు అతను పోటీ వేసుకుంటే శాశ్వత భూహక్కు అంటే ఎవరు అవుతుంది, ఆయనగా అవుతుంది. అదే రకంగా భూరక్షణ పథకం అంటే అతను రక్షించుకోవడానికి ప్రీ ప్లాన్ పథకం వేసుకుని ఇచ్చింది. ఈ రోజు రాజముద్రతో నేను వచ్చింది. ఈ రోజు విముక్తి చెందారు రైతులందరూ. ఈ రోజు స్వతంత్రంగా మీ భూమి మీది రాజముద్రతో ఉంది కాబట్టి మీ ఫోటో మీది. ఈ రోజు మరి జగనన్న పాస్బుక్ ని మరి అడ్డంగా చూపించని చెప్పి మేము ఖచ్చితంగా వాడబల్జ కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందించడం జరిగిందని తీర ప్రాంత వాడబల్జ సంక్షేమ సంఘ వైస్ ప్రెసిడెంట్ కోనాడ ప్రకాశ్రావు, కాకినాడ పార్లమెంట్ టీడీపీ మత్స్యకార విభాగం అధ్యక్షులు కోడా వెంకటరమణ తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో వాడబల్జ సంక్షేమ సంఘ సభ్యులు వాడబల్జలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తీర ప్రాంత వాడబల్జ సంక్షేమ సంఘ నాయకులు ఎమ్మెల్యే కొండబాబుకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాడబల్జ కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెరైన్ ఇంజనీర్ అర్జీల సత్యానందరావు, ఏరిపల్లి రాము, మూగురాజు, చోడిపల్లి సతీష్, చిక్క గిరి, బొడ్డు శివాజీ, మైలపల్లి విద్యాసాగర్, సూరడ చిన్నారావు, కారేరాజు, గంగిరి నాగేశ్వరరావు, వాసుపల్లి మల్లి, యైలపల్లి బులికోయరాజు, చోడిపల్లి పెద్దరాజు, బొందు నరేష్, కోనాడ రాము, చోడిపల్లి సింహాద్రి తదితర మత్స్యకార పెద్దలు పాల్గొన్నారు. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వాడబల్జీ సంక్షేమ సంఘం ఉందో వారందరికి కూడా వాడబల్జీ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవి ఇవ్వాలని ఈరోజు ఏదైతే మన కాకినాడ సంబంధించి మన నాయకులందరూ రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన వాడబల్జీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఆ చైర్మన్ పదవి కూడా ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఏదైతే మనం సంక్షేమం అందిస్తున్నామో ఆ సంక్షేమం కూడా ఈ కార్పొరేషన్ ద్వారా వీటికి అందించి అందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మనం చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాను. తప్పనిసరిగా కార్పొరేషన్ రావడానికి నా వంతు కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్ సమీపంలో గల స్మార్ట్ బస్ షెల్టర్ను త్వరలోనే పునరుద్ధరించి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం రామారావుపేట 3 లైట్ల జంక్షన్ నుంచి రామారావుపేటలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్ వరకు కొనసాగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం వివేకానంద పార్క్ వాకర్స్ సభ్యుడు గ్రంథి బాబ్జీతో కలిసి వివేకానంద పార్క్ సమీపంలోని స్మార్ట్ బస్ షెల్టర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఈ స్మార్ట్ బస్ షెల్టర్ను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులపై అనుమతి లేకుండా ప్రకటనలకు సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. స్మార్ట్ సిటీ పరిధిలో ఉన్న బస్ షెల్టర్లపై అక్రమంగా ప్రకటనలు ఏర్పాటు చేసిన సంబంధిత యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. నగరాభివృద్ధిలో భాగంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వివేకానంద పార్క్స్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ శ్రీకారం చుట్టారు. గ్రామంలో పీహెచ్సీల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ శంకుస్థాపన చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు పలువురు గ్రామస్తులు, మహిళలు వారి వారి ప్రాంతాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రధానంగా రోడ్డు, డ్రైన్లు నిర్మించాలని కోరారు.
తూరంగి ప్రాంతం జనాభా ప్రకారం విస్తీర్ణం చెందుతుందని దానికి అనుగుణంగా గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పేర్కొన్నారు. కాకినాడ తూరంగి సూర్యనగర్ గ్రామ సచివాలయం, గోపికృష్ణ కాలనీ, అణిశెట్టి బుల్లబ్రెడ్డి నగర్లో 15 ఆర్థిక సంఘం నిధులతో గ్రామ ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. చిన్న చిన్న రుగ్మతలకు మెరుగైన వైద్యం అందించేందుకు గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. రూరల్ 4 గ్రామాల ఆరోగ్య కేంద్రాలకు 1 కోటి లక్షలతో శంకుస్థాపన చేశామని, ఒక్కొక్క కేంద్రానికి 36 లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఈ గ్రామానికి కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉంటారని, రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపమండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ రామాంజనేయులు, తూరంగి ఈవో సాధనాల నాగఫణిబాబు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబి, తూరంగి జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పితాని తేజ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వల్లూరి రాజా, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమల శెట్టి కుమారస్వామి నాయకర్, అద్దంకి వీరబాబు, గరగరాం లక్ష్మణ్, శేఖర్, కోటి ఆకులమణి, వాసంశెట్టి త్రిమూర్తులు, పితాని రాము, కేజీఎఫ్ సతీష్ రాయుడు, షణ్ముఖ, 9వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు కోటరి వీరబాబు, యశ్వంత్, గోపి, సంగాడి ధనలక్ష్మి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 36 లక్షల రూపాయలు చెప్పి 4,44,00,000 పెట్టి పెట్టడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఇవాళ 3 సెంటర్లు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 4వ సెంటర్ అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఏదో ఉందో, ల్యాండ్ ఇష్యూ, దాని మీద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి తక్షణం దాన్ని కూడా సాల్వ్ చేసి దానికి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇందులో సాధారణంగా MLHPలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, BSc నర్సింగ్ చేసినటువంటి వ్యక్తి, అంటే విరోచనాలు, జ్వరం, అటువంటి చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్, ఇటువంటి కార్యక్రమం, BP, షుగరు, అటువంటి చూడడానికి డాక్టర్లు కూడా విజిటింగ్ అవర్స్ కూడా ఉంటుంటాయి. అట్లాగే వీరు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ ప్రొవైడర్స్గా ఉండి హెల్త్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అందులో 2 ANMలు ఉంటారు. అలాగే ఆశా వర్కర్స్ 1, హెల్త్ అసిస్టెంట్ 1 చూస్తారు. రోజు కూడా ఓపీ చూస్తూ ఉంటారు, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా. అదే కాకుండా గ్రామంలో కొన్ని చోట్ల కదలలేని పేషెంట్లు కానీ, కొంచెం చేయలేని గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఉంటే వీళ్ళు వెళ్ళి సాయంత్రం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తూ ఉంటారు. నేను మాట్లాడుతుంటే ప్రతి పాయింట్ కూడా చెప్తున్నారంటే వాళ్ళు చాలా అవేర్గా ఉన్నట్టు, చాలా ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నట్టు మనకైతే అర్థమవుతూ ఉంది. ఈ స్థాయిలో పనిచేసే వాళ్ళకి మనకి ఫెసిలిటీస్ కలగజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం తరఫున ఉంది. ఆ ఫెసిలిటీస్ పూర్తి స్థాయిలో ఈ వెల్నెస్ సెంటర్లకి ఫెసిలిటీస్ కలగజేస్తాం. ప్రజల ఆరోగ్యం తర్వాతే ఏ అంశం అయినా సరే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను ఇక్కడ చెప్తా ఉన్నా. ముందు కూడా డాక్టర్ గారి సర్వీసెస్ చక్కగా జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ వెల్నెస్ సెంటర్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా మెయింటెనెన్స్లో కూడా నిరంతరం మా సహాయం ఉంటుంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మించడానికి శంకుస్థాపన అనేది చేశారు. ఈ బిల్డింగ్ అనేది మనకి నిర్మించడం పూర్తి అయిన తర్వాత ఇప్పటి వరకు అయితే వీళ్ళు రెంటెడ్ బిల్డింగ్స్లోని, గవర్నమెంట్ బిల్డింగ్స్లోని అద్దెకుండి సర్వీసెస్ అనేవి అందించడం జరిగింది. ఇప్పుడు మనకి బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఆ సిబ్బంది అంతా బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుండి వాళ్ళకి మార్నింగ్ టైం 9 to 4 ఓపీ సర్వీసులు అందించడం, దాంతోపాటు ల్యాబ్ టెస్ట్లు వచ్చి 14 టైప్స్ ఆఫ్ ల్యాబ్ టెస్ట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అవి ఇక్కడున్న ANMs, MLHPలు టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనకి 105 డ్రగ్స్ అనేవి 105 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఇక్కడ ఉంటాయి. ఆ డ్రగ్స్ కూడా ఎవరికైతే నీడ్ ఉందో ఆ ప్రజలకి వీళ్ళు వాళ్ళ ఇబ్బందులను బట్టి వాళ్ళకి మందులు అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం టైంలో కూడా ఫీల్డ్ విజిట్లు అనేది చేసి మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, హెల్త్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ లైక్ NCDCD ప్రోగ్రాము, యాంటీనేటల్ని, గర్భిణీ స్త్రీలని సందర్శించడము, అలాగే బాలింతల్ని సందర్శించడము, పిల్లల్ని చూడడము, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ఇంటింటికి వెళ్ళి గృహదర్శన చేసి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూసి, అలాగే NCD ప్రోగ్రాంలో ముందుగా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది, BP టెస్ట్లు, షుగర్ టెస్ట్లు చేసి ఎవరైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని మా దగ్గరకు తీసుకొస్తారు. సో ఈ విధంగా ఫీల్డ్కి తిరిగి ఫీల్డ్లో కూడా హెల్త్ సర్వీసెస్ అందిస్తారు. మార్నింగ్ టైంలో ఓపీ సర్వీసెస్ అనేవి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓపీ సేవలు అనేవి కూడా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ నెల 9న పిఠాపురం పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు DCCB చైర్మన్ తుమ్మల బాబు పరిశీలించారు. అనంతరం తుమ్మల బాబు, ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఏదైతే
పండగ ఉందో ఆ పండగకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం మొత్తం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు రాబోయే తరాలకు తెలిసే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం సుమారు 350 మంది కళాకారులు రాబోతూ ఉన్నారు. వివిధ నృత్యాలు, గరగాట కావచ్చు, తప్పిడిగుళ్ళు కావచ్చు. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ 8th, 9th and 10th కాకినాడ రావడం జరుగుతుందని టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. దానికి కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ చూడటానికి జేసీ గారు నేను ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికి వచ్చిన టెంటేటివ్ ప్రోగ్రామ్ బట్టి ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ ఫైనలైజ్డ్. అవన్నీ ఇవాళ ఈవినింగ్ కల్లా గ్రౌండ్ అయిపోతాయి. విల్ మేక్ ప్రాపర్ బందోబస్తు అండ్ మేక్ షూర్ దట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సర్స్ విజిట్ సక్సెస్ఫుల్. ఇంకా టెంటేటివ్ వచ్చిందండి, పూర్తిగా వస్తే నేను చెప్తాను. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతవరకు కన్ఫర్మ్. 9వ తారీఖు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. 8th రాత్రే సార్ అరైవ్ అయ్యి ఇక్కడ రెస్ట్ అవుతారు. 9th సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫర్దర్ గా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయనేది వన్స్ వి గెట్ క్లారిటీ విల్ లెట్. కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో అచ్యుత లక్ష్మి గార్డెన్స్ వద్ద నిర్మించనున్న వెల్నెస్ సెంటర్ ను అవకాశం ఉంటే వేరే చోటుకు మార్చడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పేర్కొన్నారు. బుధవారం అచ్యుత లక్ష్మి గార్డెన్స్ వద్ద వెల్నెస్ సెంటర్ శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే పంతా నానాజీని స్థానిక మహిళలు కలిసి ఇక్కడున్న అమ్మవారి గుడి ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాన్ని తాము వినియోగించుకుంటున్నామని, కావున వెల్నెస్ సెంటర్ ను వేరే చోటుకు తరలించాలని కోరారు. స్థానిక పెద్దలు మహిళలు అభ్యర్థన మేరకు అవకాశాన్ని బట్టి వేరే చోటుకు మార్చడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాల పూర్తి వివరాలు అందించాలని గ్రామ కార్యదర్శి ఎస్ ఫణిబాబును కోరారు. ప్రభుత్వ కామన్ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని భవనాలను నిర్మించడం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఫణిబాబు, నాయకులు సిరంగ శ్రీను, ఏటుకూరి నాగమణి, కటకంశెట్టి బాబు, యూనులకుర్తి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, ఆకుల వెంకటరమణ, ఆకుల శ్రీను, గరగరాం, శాండీ, పితాని గణ, శివతేజ, సిహెచ్ గంగా, అడబాల యశ్వంత్ నాయుడు, కొటారి వీరబాబు, సుందరపల్లి నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదే భూమిలో ఓపెన్ స్పేస్లో కోర్టులను అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ పంచాయతీలో పర్మిషన్లు చూస్తే అక్కడ అపార్ట్మెంట్కి ఎక్కడ పర్మిషన్లు ఇచ్చిన దాఖలు అయితే కనపడట్లేదు. కానీ అక్కడ ఏదో అపార్ట్మెంట్ లాంటి స్ట్రక్చర్ అయితే ఉన్నది, సగం శిథిలావస్థితిలో ఉంది. అది ఇవాళ రేపు పడిపోయే పరిస్థితులు ఏదో కనపడతా ఉన్నది. దాన్ని ఒకసారి రేపటి లోపల దాన్ని కూడా చూసి దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. క్లియర్ కట్గా ఒక్కసారి చూసి దాని ప్రకారంగా చేస్తామని చెప్తున్నాం. అలాగే ఇవాళ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు చొప్పున గుళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాని నిమిత్తం ఇక్కడ గిరిజన స్వామి గుడి, సత్యంతల్లిగా గుడి వారు ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ మందిరానికి పెద్ద చేసుకోవడానికి వారు అడగడం జరిగింది. దాన్ని 5 సెంట్లు అయితే 10 లక్షలు, 7 సెంట్లు అయితే 15 లక్షలు, 10 సెంట్లు అయితే 20 లక్షలు చెప్పిన ఉన్నది. ఆ భూమి ఎంత ఉందో చూసి దాన్ని బట్టి పంచాయతీ నుంచి అప్రూవల్ తీసుకుని ఖచ్చితంగా ఆ భక్తుల మనోభావాలు న్యాయం చేకూరుస్తామని చెప్పి. గొప్ప వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన సద్గురు త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాన్ని పిఠాపురంలో శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులంతా కలిసి స్థానిక పల్లపు వీధి రామకోవెల నుంచి త్యాగరాజ కీర్తనలు పాడుతూ నగర సంకీర్తన కార్యక్రమాన్ని వేణుగోపాల స్వామి ఆలయం వరకు జరిపారు. ఆలయంలో గల త్యాగరాజస్వామి విగ్రహానికి ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అనంతరం సంగీత కళాకారులంతా పంచరత్న కృతులు పాడుతూ త్యాగరాజస్వామికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగీత సమాఖ్య సభ్యులు గట్టి శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వెంజమూరి గాయత్రి, వేమూరి లక్ష్మీ రాజేశ్వరి, గండికోట లలిత, రామలక్ష్మి, ఇంద్రకంటి పద్మజలక్ష్మి వారి శిష్య బృందం పాల్గొన్నారు. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం మన పిఠాపురంలో శ్రీ సంగమేశ్వర సమాఖ్య యొక్క ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతుంది. మొట్టమొదటిగా ఉదయం శ్రీ రాముల వారి యొక్క పప్పుల వీధి రాముల వారి యొక్క గుడి దగ్గర నుంచి ఆ నగర సంకీర్తన చేసుకుంటూ అలాగా మన గోల్డ్ మార్కెట్ నుంచి వేణుగోపాల స్వామి గుడి వరకు ఆ నగర సంకీర్తన జరిగింది. ఆ జరిగిన తర్వాత స్థానిక కళాకారులు అలాగే కాకినాడ, అన్నవరం మొదలైనటువంటి చుట్టుపక్కల
ఊళ్ళ నుంచి వచ్చి ఈ పంచరత్న సేవలో పాల్గొని ఈ త్యాగరాజ స్వామి యొక్క కీర్తనలు పాడుకుంటూ నివాళి అర్పించడం అనేటువంటిది. ఈ నెల 9వ తేదీన కాకినాడకు విచ్చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు కార్పొరేషన్ పోలీస్ శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లను చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లను ఏఆర్ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వీధి కుక్కలు ఉండడంతో వాటిని తక్షణమే పట్టించాలని కోరడంతో తక్షణమే హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ను ఆదేశించడంతో ఆయన తక్షణమే కుక్కలను పట్టించి కుక్కల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, ఆయన పర్యటించే ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలించే అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, సచివాలయ సిబ్బంది తదితరులున్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. హెలిప్యాడ్ దగ్గర ఉండే చేయాల్సిన కార్యక్రమాలన్నీ వారికి తెలియపరచడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మన ఈ సరౌండింగ్స్ అండ్ హెచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్ అండ్ నీట్గా తయారు చేయడం జరిగింది. ఆ రోజు కొంచెం ఏపీ విజిట్ రోజు మనకి కొంచెం వాటరింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా సార్కి తెలియపరచడం జరిగింది. అందులో పార్ట్ ఆఫ్ దట్ ఇక్కడ అవుటర్ సెక్యూరిటీ అంతా మేము ప్లాంట్గా ఆల్రెడీ డిటైల్ చేసుకోవడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అలాగే ఈ పిఠాపురం కూడా ఇక్కడి నుంచి మేమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా మొత్తం ఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం చూసుకోవడం జరుగుతుంది. ఈ రంగారావు మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతంలో ఉన్న మన ఎస్పీ గారు గ్రౌండ్కి ఇక్కడ వరకు హెలిప్యాడ్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న హెలిప్యాడ్ ప్రాంతంలో ఉన్న ఈ హెచ్ దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాల్ పార్ట్ని అదేవిధంగా క్లీనింగ్ చేయడమో ఎంహెచ్ఓ గారికి కూర్చున్నాము డ్యూటీ. అదేవిధంగా ఏదైతే అన్నెసరీ వాల్ పార్ట్స్ ఉన్నాయో టౌన్ ప్లానింగ్ ఆఫీస్ అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా డాగ్స్ ఏంటంటే వాటికి డాగ్ క్యాచెస్ మనం క్యాచ్ చేసి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ ఫుడ్ అది ఏర్పాటు విధంగా మనం అన్నం గాడి సెంటర్లో పెట్టాము, అక్కడే మనం పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ ఏదైతే ఆవులు కానీ గేదెలు కానీ ఈ వాపిస్తుల విషయంలో అంతరాయం కలిగించకుండా మన ఎంహెచ్ఓ గారిని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి ఇక్కడే పశు సంరక్షణ కేంద్రం ఉంది. పశు సంరక్షణ కేంద్రం వాటికి తీసుకుని అక్కడ పెట్టి వాటికి గ్రాసింగ్ మంచినీళ్ళు చక్కగా ఏర్పాటు చేసే విధంగా ఉంది. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది వాటికి. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఐడియల్ డిగ్రీ కళాశాల ఈ నెల 8-9 తేదీలో యువజనోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఐడియల్ డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ రంజిత్ తెలిపారు. కాకినాడ ఐడియల్ డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తూ తమ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం జనవరి 2వ వారంలో వచ్చే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెతికి తీసేందుకు శాస్త్ర సాంస్కృతిక అంశాలలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని, దీనిలో అంకుర ప్రాజెక్టులకు పెద్దపీట వేసి పరిశోధనకు విద్యార్థులను ప్రోత్సహించి నగదు బహుమతులతో సత్కరిస్తున్నామని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఎస్ఎస్ కిరణ్ అన్నారు. గురు శుక్రవారాల సాంస్కృతిక ఉత్సవాలు పోటీలు ఘనంగా జరుగుతాయని, ప్రముఖులు పాల్గొంటారని, యువ నాయకులు వనమాడి మోహన్, పంతం సందీప్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. బుధవారం జరిగిన సైన్స్ ఎక్స్పోకి ముఖ్య అతిథిగా హెచ్టీసీ డైరెక్టర్ శాలిని నాయర్ హాజరై పరిశీలించారు. ఈ కార్యక్రమాలకు కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు సారథ్యం వహిస్తున్నారని కిరణ్ తెలియజేశారు. యువ సంకల్ప్ అంటే స్టూడెంట్స్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్లో బెస్ట్ ప్రాజెక్ట్ని 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక వింగ్ అన్న, అలాగే అదేవిధంగా అగ్రికల్చర్ అలైడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సెపరేట్ వింగ్ కింద చేయడం జరుగుతుంది. కంప్యూటర్ అలైడ్ ప్రాజెక్ట్స్ని జడ్జ్ చేయడానికి మేడం శాలిని నాయర్ గారు డైరెక్టర్ ఎల్ఎండి హెచ్టీసీ గ్లోబల్ సర్వీసెస్ నుంచి వచ్చారు. అదేవిధంగా అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్ నుంచి జడ్జ్ చేయడానికి డాక్టర్ మురళీధర్ అండే గారు సీనియర్ సైంటిస్ట్ సిఫై నుంచి, అలాగే డాక్టర్ హర్షవర్ధన్ గారు సాయిసుధా హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ వాళ్ళు రావడం జరిగిందండి. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పిల్లలు సుమారుగా ఒక 60 నుంచి 66 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా దేనికి అది సెపరేట్ వింగ్ కింద కండక్ట్ చేసి విన్నర్స్ని రేపు జరుగుతున్నటువంటి ఫెస్ట్లో ఎమ్మెల్యే గారు అబ్బాయిలైనటువంటి యూత్ ఐకాన్స్ ఎవరైతే శ్రీ వనమాడ మోహన్ వర్మ గారు అలాగే పంతం సందీప్ గారు వాళ్ళిద్దరి చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ అందుకుంటారు పిల్లలు.
అదేవిధంగా బెస్ట్ స్టార్టప్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళని స్టార్టప్ లాంచ్ ప్యాడ్ అని చెప్పి అది కూడా ఒక సెపరేట్ కాంపిటీషన్ స్టార్ట్ చేసామండి. అందులో కూడా సుమారుగా 48 మంది వాళ్ళకున్న స్టార్టప్ ఐడియాస్తో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా క్యాష్ ప్రైజ్ కింద 10,000 రూపీస్ డిఫైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేషనల్ యూత్ డే భాగంగా, స్వామి వివేకానంద జయంతి భాగంగా యువశక్తి ప్రోగ్రాంలో మేము చేసుకుంటున్నామండి. రేపు ఎల్లుండు ఈ రెండు రోజులు కూడా ఘనంగా ఈ సెలబ్రేషన్స్ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. భక్తిరస సంగీత సంస్థ సత్కళవాహిని 56వ వార్షికోత్సవాల్లో తాను భాగస్థుడు కావటం తన పూర్వజన్మ సుకృతమని సంస్థకు నా వంతుగా 10,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు బీజేపీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గీసాల శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ నెఫ్సెల్ రోడ్లో గల సత్కళవాహినిలో 56వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రదర్శించిన సర్వదేవతామూర్తుల నృత్య రూపకం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. వార్షికోత్సవాల్లో భాగంగా సంస్థ కార్యవర్గ సభ్యుల సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత సంస్థ అధ్యక్షులు వాత్సవాయ గోపాల నరసరాజ స్వర్ణశుభ దంపతులు, కార్యదర్శి కలగా శివరాణి, స్థల దాతలు ఉపాధ్యక్షురాలు గొల్లపూడి అచ్యుత సత్యవాణి, కలదండి సుజాత సీతాస్వామి, డాక్టర్ చిక్కాల సరోజిని, నల్లమెల్లి మణిబాబు, కాకి నాగమణి, గాంపా కృష్ణవేణి, ఉద్గాళ సుబ్బారావు, ఓలటి విజయలక్ష్మి, దేవతా నరసింహమూర్తి, ముద్దుల విజయలక్ష్మి, భాస్కర్ లక్ష్మి, దుర్గామహాలక్ష్మి, సీమకుర్తి కుమారి, మద్దిరాల కృష్ణ, పావని, సుబ్బారాణి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కృష్ణమాచార్యులు, కుంజిక లక్ష్మీ దంపతులను సాల్వాలు కప్పి జ్ఞాపకాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు గీసాల శ్రీనివాసరావును సత్కళవాహిని సభలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గీసాల శ్రీనివాసరావు, గోపాల నరసింహరాజ, కృష్ణమాచార్యులు, కలగా శివరాణులు మీడియాతో మాట్లాడారు. అనంతరం సర్వదేవతల నృత్య రూపకంలో పాల్గొన్న గరికపర్తి నమశివాయ, దుర్గా సూర్యరావు, కూచి భాస్కరామం, రామకృష్ణ గుప్తాల తదితరులను ముఖ్య అతిథి గీసాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సత్కళవాహిని సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. డిసెంబర్ 16వ తేదీ ధనుర్మాసం సందర్భంగా జనవరి 14 వరకు 2005 దాకా 4 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈరోజు 56వ వార్షికోత్సవ వేడుకలు సత్కళవాహిని నిర్వహిస్తూ ఈ సందర్భంలో మేము గీత వాయిద్య ముచ్చతేనే సంగీతంతో కూడిన వాయిద్యంతో కూడిన నాట్యంతో కూడిన ఒక కళాఖండాన్ని వేదిక మీద ప్రదర్శిస్తున్నాము. ఈనాటి కార్యక్రమం మా అధ్యక్షుడు శ్రీ వత్సవాయి గోపాలస్వామి నిర్వహణలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి నుంచి వచ్చిన కనుమూరి సీతాస్వామి గారు ప్రత్యేకించి కార్యక్రమాలు హాజరయ్యి మమ్మల్ని జయప్రదం చేస్తున్నాను తెలియజేస్తున్నాం. అలాగే మా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సంస్థను ఎంతో ఉత్తేజపరుస్తున్నారు. వారందరూ కూడా పేరు నాకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు మరి రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నారని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మా సంస్థ 55వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆవిడ చేసిన సేవలు మానవ మొత్తం ఎవరు చేయలేరు. ఈ సంస్థకి ముఖ్యంగా పల్లెల భాస్కరరావు ఉన్నటువంటి మహానుభావుడు, కాకినాడలో అంతటి మహానుభావుడు ఎవరు లేరని చెప్పుకోవాలి. వారి స్థలం 1400 గజాలంటే కొన్ని కోట్లు వాల్యూ వేళ పైడవర్ అనగా అలాంటి వారి అల్లుడు అవ్వడం, వారు మళ్ళీ మన సంస్థకి ఇలాంటి డొనేషన్స్ ఇవ్వడం మనం అందరం అదృష్టంగా భావిస్తాం. 56వ వార్షికోత్సవానికి మా సెక్రటరీ గారు, నేను, మేస్టర్ సహకారంగా ఉంటూ కార్యవర్గ సభ్యుల గురించి ఎంత చెప్పినా తప్పే. మల్లవరపు సరోజనమ్మ గారు, సత్యవతి గారు ఇలాంటి మహానుభావులంతా ఎంతో సేవలు చేసి మాకు అందించారు. వారి బాటలో మేము కూడా పయనించి ఈ సంస్థని మరింత వృద్ధిలో తీసుకెళ్ళి మీ అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈవేళ
వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మరి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రంగరంగ వైభవంగా మా సత్కళ వాహినిలో మా సభ్యులందరితో ఒక ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ ధనుర్మాసం సందర్భంగా వచ్చే మా వార్షికోత్సవానికి మరి మా అధ్యక్షులు రాజావారు, అలాగే వ్యవస్థాపకులైన శ్రీనివాసమ్మ గారు అబ్బాయి కృష్ణమాచార్య గారు వారి ఆధ్వర్యంలో ఎప్పుడూ నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ మరి కాకినాడ ప్రజలకి ఒక సామాజిక స్పృహ కాదు, ఒక దైవికంగా కూడా ఇక్కడ అన్ని విధాల మరి ప్రజలకి అన్ని విధాలుగా మనం సహకారంగా ఉంటూ మరి ఈ ఆధ్యాత్మికమైన సంస్థని ముందుకు నడిపించిన మా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతతో నమస్కరిస్తూ సెలవు. నిన్న అనౌన్స్మెంట్ అయింది. ఈరోజు నాకు ఫస్ట్ ప్రోగ్రాం అవుతూ నాకు చాలా అదృష్టంగా, ఎందుకంటే ఇంత అనుభవం ఇంత బాధ్యతగా ఉన్న వాళ్ళ దగ్గర అనుభవంతో నేను సత్కారం చేసుకున్నది నిజంగా నాకు గర్వకారం. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు వీళ్ళ రూపంలో ఈరోజు కనిపించారు నాకు. థ్యాంక్ యూ అండి అందరూ కూడా. అదండి, నేనైతే మీ ఆచరణలు మీ అనుభవాలు అన్నీ తీసుకునండి, అందరిని సమానం చేసి అందరితో సమానంగా ఉండి మన హిందూ సమ్మేళనలు కూడా ఎక్కడున్నా సరే తోటి సోదరులకు కూడా చెప్తున్నాను, అందరూ ఎక్కడున్నా సరే హిందూ సమాజం ముందు కాపాడండి, అందరూ కూడా కలిసిగా పనిచేయండి నా కోరిక. థ్యాంక్ యూ అండి. నేటి రోజు అంత మంచి రోజు ఇవాళ మనందరికీ. ఇక సత్కళ వాహిని మాస్టర్ గురించి మాట్లాడాలంటే సరిపోదు ఈ సమయం. ఎందుకంటే కృష్ణమాచార్యుడు శ్రీకృష్ణుడు సామర్థ్యంలో ఆయన యొక్క విజ్ఞతతోటి 56 సంవత్సరాలు ఈ సత్కళ వాహిని నడిపించుకుంటూ వచ్చారంటే 4 తరాల కృషి ఇది. ఒకరోజు ఒక పూట ఒక గంట కృషి కాదు ఇది. శ్రీనివాసమ్మ గారు, కృష్ణమాచార్య గారు, శ్రీకృష్ణ గారు, లక్ష్మీకృష్ణ గారు 4 తరాల కృషి ఈనాడు ఇక్కడ ఫలిస్తూ మనందరికీ ఇటువంటి ఆనందాన్ని పంచుతుందంటే వారి కుటుంబానికి ముఖ్యంగా లక్ష్మీదేవి గారు ఆవిడ మామూలు మనిషి కాదు. మహాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, వరలక్ష్మి, విద్యాలక్ష్మి, అనంతలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, సంపదలక్ష్మి, వైభవలక్ష్మి, ఈ వైభవం అంతా కూడా ఆ మహాతల్లిదే. కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలో సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కు నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలవేల వీరబాబు మాట్లాడుతూ 2025 జూన్ 1 నుండి కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తుందన్నారు. జీతాల బకాయిలు లేకుండా చెల్లించడం పట్ల సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మిలతో పాటు నాయకులు ఎస్ సోమరాజు, ఏ శ్రీనివాస్, కె భాస్కర్రావు, డి అప్పన్న, వీర్ బాలరాజు, ఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జీజీహెచ్లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ 2025 జూన్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి బకాయి లేకుండా కార్మికులకు జీతాలు చెల్లించడం అభినందనీయం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్స్ గతంలో ఉన్నట్టుగానే అమలు చేయాలని చాలా కాలం నుంచి కాంట్రాక్ట్ ప్రతినిధులు కోరుతున్నాం. జనవరి మొదటి వారంలో చర్చలకు వస్తామని చెప్పి రాలేదు. తక్షణమే కార్మిక యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపాలని వినతిపత్రంలో కోరడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా డిసెంబర్ నెల జీతాలు ఇంకా జమ కాలేదు కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి 9వ తేదీలోపు డిసెంబర్ జీతాలు జమ చేయాలని, సంక్రాంతి 3 రోజుల్లో కార్మికులు కోరిన సమయంలో డ్యూటీకి ఇబ్బంది లేని విధంగా అడ్జస్ట్ చేసి ఒకరోజు ప్రత్యేక సిఎల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశాము. అదేవిధంగా ఆర్ఎంసీలోను ఈజీహెచ్లోను కొంతమంది కార్మికులకి జీతాల చెల్లింపుల్లో 1 నెల 2 నెలల్లో 15 రోజులు 11 రోజులు జమ కాలేదు గతంలో. అవన్నీ కూడా పండగలోపు పూర్తిగా జమ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు మీరు ఇచ్చిన వినతిపత్రం పట్ల సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ప్రైవేట్ విద్యా సంస్థల హాస్టళ్లకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మఠా ప్రకాష్ గౌడ్ తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక బాన్గుడి వద్ద గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయం బాలుర వసతి గృహాన్ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మఠా ప్రకాష్ గౌడ్లు సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయం వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ సరైన వసతి సౌకర్యాలకు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వసతి గృహంలో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. వసతి గృహాన్ని దాతల సహాయంతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ విద్యా సంస్థల హాస్టళ్లను ధీటుగా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ వసతి గృహాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. విద్యార్థులకు అనుకూలమైన, సురక్షితమైన మరియు మంచి వాతావరణంలో ఉండే విధంగా నూతన వసతి గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ వి లోవరాజు, ఎన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామో అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టి శ్రద్ధ తీసుకుని వాళ్ళ ఆరోగ్యంలో కానీ, వాళ్ళ ఆహార విషయంలో కానీ, వాళ్ళ యొక్క సౌకర్య విషయంలో కానీ, బాత్రూమ్ లిటర్ల విషయంలో కానీ మరి అనేక రకాలుగా శ్రద్ధ తీసుకుని మన కుటుంబంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఉండాలో అవే విధంగా వాళ్ళ ప్రభుత్వం చూస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు కూడా ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క పిల్లలు కానీ మరి సద్వినియోగం చేసుకుని ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తుందో దాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకుని మంచి ఈ ప్రభుత్వానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా దీవిస్తూ ఇంకా అనేక సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మన నారా లోకేష్ బాబు గారు కూడా అనేక రకాలుగా మన విద్య గురించి, విద్యా సంస్థల గురించి, విద్యార్థుల గురించి అనేక ప్రణాళికలు కూడా రూపొందించడం జరుగుతుంది. అవన్నీ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ ప్రోత్సహించడం కూడా, సన్మానించడం కూడా. ఎందుకు సన్మానిస్తారంటే నాయకుల్ని ఇంకా ముందు వేజలో వెళ్తారని. అందుకనే మిమ్మల్ని ఈ మాటలతో ప్రోత్సహించాలని, మీ సొంత కుటుంబ బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారని ఇక్కడ అర్థమైంది నాకు. ఇటువంటి కార్యక్రమాల్లో చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్గా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 26లో అన్ని హాస్టల్కి వెళ్తాను. అన్ని హాస్టల్ సదుపాయాల గురించి నా తర్వాత మా చైర్మన్ గారికి కానీ, సాంఘిక శాఖ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి గారికి కానీ, లేకపోతే లోకేష్ బాబు గారి దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకుని వెళ్తాను. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అన్నింటికి, కాకినాడ జిల్లాలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి అన్ని హాస్టల్కి మౌలిక సదుపాయాలతో నా వంతుగా కృషి చేస్తూ గౌడ్ గారిని, అలాగే ఇంకా ఇక్కడ మాల్ కార్పొరేషన్, మాది కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, మా అందరం కూడా ఇచ్చినటువంటి పదవిని ఆ పిల్లలకు శాశ్వతంగా పేరుండిపోద్ది కదా, ఆ రీతిగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభుత్వానికి, ఎస్సీ సామాజిక వర్గానికి ఒక వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను ప్రజల దగ్గర తీసుకురావడంలో, ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందించి బాధితులకు అండగా నిలుస్తూ వారి సమస్యలకు పరిష్కారం కోసం పోరాడుతున్న బీసీ నాయకులు జనసేన పార్టీ వీర మహిళ అనసూరి రాజకుమారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి అన్నారు. కాకినాడ రమణపేటలో గల కడలి ఈశ్వరి నివాసాల అనసూరి రాజకుమారి జన్మదిన వేడుకలను బీసీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాదా వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలేశ్వరి ముఖ్య అతిథిగా, బీసీ సంక్షేమ సంఘ నాయకులు వాసంశెట్టి రాజేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనసూరి రాజకుమారి జన్మదిన కేక్ కట్ చేయగా ముఖ్య అతిథులు కడలేశ్వరి, రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు కాదా శివరామకృష్ణ, పెంకే శివ, పలువురు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కడలేశ్వరి, రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకుమారి సేవలు కొనియాడారు. అనసూరి రాజకుమారి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకు విచ్చేసిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంకే శివ, కొలుసు ఆదిలక్ష్మి, కలారి కార్తి, పిల్లినూకరత్నం, అందేదేవి, పైకొడి శాంతి, అనీష, విజయదుర్గ, మణి, పార్వతి, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, శివ, కడలి శివ, బీసీ నాయకులు పాల్గొన్నారు. రాజకుమారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుని పెద్ద ఎత్తున మహిళలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అది నాకు కొంచెం హెల్త్ బాగోక మా ఇంటి దగ్గరే జరపడం జరిగింది. మా ఇంటికి వచ్చారు అందరూ కూడా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక సోదరి పుట్టినరోజుకి పెద్ద ఎత్తున ఇంతమంది జనం అభిమానంగా వచ్చారు అంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే తను ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. జనసేన పార్టీలో ఉంది కాబట్టి ఎందుకో
ప్రశ్నించే తత్వం తనకు ఉంది. అలాగే అటువంటి మహిళకు మరెన్నో పుట్టినరోజులు జరగాలని, అలాగే రాజకీయంగా కూడా ఉన్నత స్థానం పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. సపోర్టెడ్ గా సార్ ఇంకా పెద్ద సెట్ అయినా మన రాజేశ్వరరావు గారు ఇలాగా వచ్చి నాకు ఇక్కడికి వచ్చి విష్ చేయడం అనేది కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. నా కోసం మా సోదరులందరూ కూడా వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ పుట్టినరోజు నాకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ ప్లస్ ఈ మేడం గారు ఇలా అరేంజ్ చేయడం కూడా, అంటే ఒక సోదరిని ఎంకరేజ్ చేయడం అన్నది ఈవిడ యొక్క తత్వం అని ఇక్కడ కనిపిస్తుందండి. ఒక జనసేన పార్టీలో ఉన్న నేను మామూలుగా నాయకురాలు అంటే ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళడం అలా సాల్వ్ చేయడం అలా చేస్తూ ఉంటాను. ఈవిడ కనిపెట్టి నన్ను అది గుర్తించి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇలా బర్త్డే అని తెలిసి నాకు తెలియదు ఇప్పటివరకు ఇలా జరుగుతుందని కూడా. పొద్దున్న నుంచి కూడా ఈవినింగ్ రప్పించి నాకు ఇలా చేయడం అన్నది చాలా ఆనందాన్ని ఇచ్చింది. బీసీ మహిళా టైగర్ అనుసూరి రాజకుమారి బర్త్డే సందర్భంగా మన జనసేన వీర మహిళ కడలేశ్వరి గారు ఇంటి దగ్గర ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేమందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడున్న మహిళలే కాదు, నాయకులు కూడా వచ్చారు. రాజకుమారి జనసేన పార్టీలో వీర మహిళగా పనిచేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ మహిళలో టైగర్ కింద మాట్లాడుతుంది. ఇటువంటి ఆవిడకి పుట్టినరోజు జరుపుకునే కార్యక్రమాలు మేము పంచుకున్నందుకు మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జనసేన పార్టీలో కూడా ఈవిడ కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న రాజకీయ పదవి కూడా ఇక్కడున్న జనసేన పార్టీ కడలేశ్వరి గారి కాదు, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సెట్టబలిజ సామాజిక వర్గానికి చెందిన అనుసూరి రాజకుమారి బీసీ మహిళగా ఎంతోమందికి సేవ చేస్తూ ముందుకెళ్తుంది. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేము ఒకటి కోరుతున్నాం, ఇక్కడున్న జనసేన నాయకులే కాదు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా సెట్టబలిజ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తారని ఈవిడ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని ఏడుకుంటున్నామండి. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో సముద్రుని కుంభహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం అభిజిత్ లగ్నం నందు విష్ణు సహస్రనామ పారాయణతో కుంభహారతి అందించారు. పీఠం నందు సామూహిక పారాయణ నిర్వహించి మట్టికుండలో అత్తెసర అన్నం కుంభంగా ఉంచి ఆవునైతో దీపారాధన చేసి ముమ్మారు ప్రదక్షిణ యాత్ర చేసి రూరల్ సముద్ర తీరానికి ఆరాధికులతో తరలి వెళ్లారు. 108 కేజీల ధాన్యాన్ని రాశిగా పోసి సముద్రుని కుంభహారతి ఉంచి విష్ణు లలితాదేవి స్తోత్ర పారాయణలు చేసి సముద్రునికి విష్ణుహారతిగా ప్రదానం చేశారు. నూతన వస్త్రంతో ధాన్యాన్ని సముద్రంలో నివేదన చేసి మంగళహారతులు అందించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ ధనుర్మాసంలో విష్ణు పూజ నిర్వహించి శివకేశవ సమారాధన సముద్రునికి కుంభహారతి ఇవ్వటం ఋషి పుంగవుల సాంప్రదాయంగా పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పరిరక్షణ పొందే భాగంగా కుంభహారతి ఇవ్వటం 18 ఏళ్లుగా గణపతి పీఠం నిర్వహిస్తున్న సాంప్రదాయ కార్యక్రమంగా పేర్కొన్నారు. శ్రీవారి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాస అన్న సమారాధనను తీరంలో నిర్వహించి ముగించారు. విముక్తి కాలనీ వాసులకు అలయన్స్ క్లబ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడు అండగా ఉంటుందని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సీసీ మెంబర్ అలై మద్దా వికాస్ అధ్యక్షతన కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల విముక్తి కాలనీ నందు విజయరత్న కుమారి జన్మదినం సందర్భంగా వృద్ధులకు చీరలు, లుంగి, పంచెలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డీసీటీ అలై కిరణ్ కుమార్ తల్లి మరియమ్మ క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని కాలనీ వాసులకు అన్నదానం చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 106 డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకే గోవిందరాజు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్ వీల్ కమిటీ మెంబర్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పుడి మాట్లాడుతూ విముక్తి కాలనీ వాసులకు ముందుగా క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ మాట్లాడుతూ గతంలో ఈ కాలనీ నందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ విముక్తి కాలనీ వాసులకు ప్రతి నెల క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, అలాగే వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్య కారణమైన కిరణ్ అలాగే రామ్దేవ్, బాల త్రిపుర సుందరులను ప్రత్యేకంగా అభినందించారు. క్లబ్ అధ్యక్షులు వికాస్ మాట్లాడుతూ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వపు గవర్నర్లు టి వరలక్ష్మి, కె మునిరెడ్డి మాట్లాడుతూ మేము గవర్నర్లుగా ఉండగా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేశారని తెలియజేశారు. డీసీఎస్ పెంకే శివకుమార్, శ్రీదేవి, డీసీలు కాకరపల్లి శ్రీనివాస్, వనం ఉపేంద్రనాథ్, పాస్టర్ సురేష్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వికాస్ గారికి
అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, నా ముందున్న మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మరి ఈరోజు విజయరత్న కుమారి గారు, అలాగే యేసురత్నం గారు, మరియమ్మ గారు మీ ముందుకు వచ్చి మరి మీకు వస్త్రాలు కానీ అన్నదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా మీరు గడపాలని కోరుకుంటున్నాం. మరి లాస్ట్ 2 years నుంచి కూడా మేము మెడికల్ క్యాంప్స్ అయి పెట్టడం జరిగింది. ఈ ఇయర్ కొన్ని మేము మాకు కూడా బిజీలో ఉండి మేము కొన్ని చేయలేకపోయాం. డాక్టర్ గారు అన్నట్టు ఏమైనా అవకాశం ఉంటే మేము చేయడానికి కూడా ముందుకు వస్తాము. కాబట్టి పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు. కాబట్టి మీరు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటూ ముందు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే రోజు కిరణ్ కుమార్ గారు కంపల్సరీ రావాలండి, మంచి ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఇంకా వస్తారని ఒక 2 లీడర్స్ రాలేదు, అయినా కూడా ఇంకా రావాలి మేము చూడాలని అనిపించి ఇంకా ప్రోగ్రాంకి వచ్చాను. ఇప్పుడు ఈ విషయంలో విజయరత్న కుమారి గారు జన్మదినం సందర్భంగా ఆవిడ అన్నదానం మరియు మరియమ్మ గారు అయినటువంటి ఆవిడేమో వస్త్రాలు ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చి చేయడం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉందండి. ముందుగా విజయరత్న కుమారి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏదైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరే కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు ఎవరు వస్తారు చూస్తారు మన బంధువులు అలా కాకుండా మీకు మీరే కుటుంబ సభ్యులు. అలాగే ఇంకా గవర్నర్ గారు, డాక్టర్ గారు అందరూ మేము విజిట్ చేస్తూనే ఉంటారు. అది కాబట్టి మీరు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మన కిరణ్ కుమార్ వికాస్ గారికి, అదే రకంగా దీన్ని ఆర్గనైజ్ చేసిన కిరణ్ కుమార్ గారికి, మరి ఇక్కడ సుందరి మేడం గారికి, మరి మన వేదికను అలంచిన అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు అన్నీ కూడా మీకు ఇక్కడ మీ సమక్షంలో జరగడం చాలా సంతోషకరం. మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. మీ అందరి సమక్షంలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. మరి ఈరోజు విజయరత్న కుమారి గారు బర్త్డే సందర్భంగా మీకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ప్రోగ్రాంలోనూ ఎంతో కొంత నేను ఉన్నానండి. మాకే సహాయంగా ఉంటున్నామే. సో ఆమెకి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలా కిరణ్ కూడా ఏ చిన్న వర్క్ చేసినా, సపోజ్ మీకు కట్లు కట్టాలన్నా ఇంతకు శ్రీని గారు కట్టేవారు. అలాగే ఎవరు ఏ చిన్న పని అయినా నేనున్నాను, నాకు ఎంతో కొంత సహాయం చేయాలి అని మంచి సంకల్పంతో కిరణ్ ముందుకెళ్తున్నాడు. అతనికి మానసిక ఆనందం కూడా 10 మందికి సహాయం చేయడమే. అది నేను అతనిలో చూశాను. మా స్నేహంగా ఉండటం, మేము అలాగే ఉండటం వేరు, కానీ అతని ఆలోచన ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి ఎక్కడో చోట సహాయం చేయాలని. సో అంటే ఇదంతా కూడా ఇంకొకరు స్ఫూర్తిగా తీసుకుంటారని ఈ విషయాలు చెప్తున్నాను. మనం చేసే మంచి పని, చెడు పనిని స్ఫూర్తిగా తీసుకోకూడదు, కానీ మనం చేసే మంచి పనిని ఇంకొకరు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. అందుకని మరొకసారి కుమారి గారికి బర్త్డే గ్రీటింగ్స్ చెప్తూ, అలాగే మరియమ్మ గారు మీకు పర్టికులర్గా క్రిస్మస్ సందర్భంగా ఇవి కాళ్ళకి ఇవ్వమన్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా నవ్వుతూ ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సొసైటీ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్
ప్రెసిడెంట్ క్రాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తెలిపారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ సాయి ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలో సొసైటీ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ సర్వే సభ్య సమావేశం జరిగింది. ప్రెసిడెంట్ క్రాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారాలపై సమావేశం చేశారు. ఈ సందర్భంగా సభ్యులంతా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా కళావతి అధ్యక్షురాలుగా, క్రాంతి కార్యదర్శిగా, సురేష్ కోశాధికారిగా, శివాజీ ఉపాధ్యక్షులుగా, వెంకటేశ్వరరావు వాకింగ్ ప్రెసిడెంట్ గా, స్టాలిన్ సహాయ కార్యదర్శిగా, భవానీ కార్యవర్గ సభ్యులుగా విజయ్, పరమేష్, సత్యం, నివాస్, వీరబాబు, జయసూర్య, లక్ష్మి, అన్నపూర్ణ, విజయ్, కోపల్లి, సత్య కొట్టారిలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షురాలు క్రాంతి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. వాకింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులంతా ఐక్యంగా పనిచేసే హాస్టల్స్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరంలో గల 50కి పైగా హాస్టల్ ఓనర్స్ హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు క్రాంతి. ఈరోజు సోఫో అంటే ప్రైవేట్ సొసైటీ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ సమావేశం జరిగిందండి. ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో కీలకమైన అంశాలు ఏంటంటే హాస్టల్ ఫీజులు, పిల్లలు సరిగ్గా లేకపోవడం, పిల్లలతో పడే ఇబ్బందుల వల్ల ఓనర్స్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కూడా హాస్టల్ కరెంటు బిల్లుల గురించి అయితే, బిల్డింగ్ అద్దెల గురించి అయితే, ఇవన్నీ కూడా అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. తర్వాత అందరం కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరినీ కలిసి కూర్చొని మాట్లాడుకుని తీసుకుందాం. ప్రభుత్వ అధికారులని, రాజకీయ నాయకులు కలిసి, అందరినీ కలిసి వాళ్ళకు కూడా అంటే ప్రోటోకాల్ ఉంటుంది కదండి, వాళ్ళకి కూడా వెళ్ళి కలిసి మా సమస్యలన్నీ వారికి కూడా వినిపించి, అలాగే లా అండ్ ఆర్డర్ వాళ్ళకి కూడా వెళ్ళి కలిసి వద్దామని అనుకుంటున్నాను. అందరం కలిసి ప్రైవేట్ హాస్టల్స్ ఫీల్డ్లో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరిగిందండి. అద్దెల విషయం అయితే ఏంటి, కరెంటు బిల్లుల విషయం, పిల్లల ఫీజుల విషయాల గురించి అన్ని చర్చించి దీని మీదట ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో రాజకీయ నాయకులకి, ప్రభుత్వ అధికారులకి తెలియజేసి వాళ్ళ సహాయ సహకారాలు కోరాలని చేస్తున్నాం. కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి. వాళ్ళతో కలిసి ముందుకెళ్తాం. హాస్టల్ ఫీల్డ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటాం సార్. నమస్తే. శ్రీ దండపాని గురుస్వామి అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న కోడి సీతారామయ్య అభినందనీయుడని సర్పవరం పోలీస్ స్టేషన్ సిఐ పెద్దిరాజు అన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామంలో గల శ్రీ దండపాని గురుస్వామి అన్నదాన సేవా సమితి 41 రోజుల పాటు నిర్వహించిన అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఆఖరి రోజున భిక్ష కార్యక్రమానికి సర్పవరం సిఐ పెద్దిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అయ్యప్పలకు భిక్ష పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. భిక్ష కార్యక్రమం పాల్గొన్న అయ్యప్పలకు సిఐ పెద్దిరాజు స్వయంగా భిక్ష వడ్డించి స్వాములను భిక్షకు తీసుకోమని కోరారు. అనంతరం భిక్ష పూర్తి చేసుకున్న అయ్యప్పలకు సిఐ పెద్దిరాజు తాంబూలం అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న సిఐ పెద్దిరాజు అన్నదాన సేవా సంఘం ప్రెసిడెంట్ సీతారామయ్య, గోవిందరాజుల సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దిరాజు సీతారామయ్య మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో స్టేషన్ రైటర్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ ప్రసాద్, అన్నదాన సేవా సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుంది. తూరంగిలో పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. వాడబలిజ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా సిటీ ఎమ్మెల్యే వనమాడి హామీ. స్మార్ట్ బస్ షెల్టర్ను తిరిగి వినియోగంలోకి తీసుకుని వస్తాం. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. కాకినాడ రూరల్లో సుమారు 1,44,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు. తూరంగిలో శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల
తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.